కాలం ఎట్లయితదో ఆనలు వస్తాయో రావో దేశం మీది బాజుకు గంతగనం ఆనలు గురుస్తున్నాయి ఇటొక్క డల్లన్న రాకపాయే ఇత్తులు మొలకలు వస్తలేవాయే నారు మడులు ఎండిపోవట్టే ఇగో గిట్లుండే మొన్నటిదాకా కొన్ని మాటల వచ్చుడు ఆల్చం కావచ్చు కానీ వచ్చుడైతే పక్క అనుకుంటా వచ్చుడొచ్చుడే 2-3 జిల్లాలను మునుం పెట్టారుసుకున్నది ఆనలు దంచుతుండే వరకు కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆగమాగమైంది. గుమ్మడవల్లి పెద్దవాగుకు గండివడి ఊర్ల మీదికి వరద నూక్కొస్తే పంటలు రోడ్లు తంబాలు బండ్ల కాంచెలు కొట్టుకపోయినాయంటే చూడుర్రిగా ఇక ఇండ్లకు వరద నూక్కొచ్చి సరుకు సౌదలు ఏం లేకుండా నూక్కపోయింది. గ్యాస్ బండ్లు అన్ని పోయినాయి, ఏమి లేదు, ఇల్లు పడిపోయింది. బతకాలని పారిపోయిన ఒక్క కోడు లేదు, కుక్క లేదు, గుడ్డ లేదు, ఏమి లేదు. ఒక్కపారే వరద రాంగనే బతుకుంటే సాలనుకొని ఏరే ఊర్లకు పోయిరట. వాగుల 25 మంది చిక్కబడితే కాపాడిండ్రు. లోకల్ ఎమ్మెల్యే ఆదినారాయణ సారు కలెక్టర్ ఎస్పీ సార్లు ప్రాజెక్టును చూసి పబ్లిక్ తోటి మాట్లాడి ధైర్యం చెప్పిర్రు. ఒక 3-4 డేస్ లో ఒక అంచనా వేసిన తర్వాత ఏదైతే ఎక్కడ నష్టం జరిగిందో వారికి కంపల్సరీగా కంపెన్సేషన్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయబోతుంది. ఈ యంత్రాంగం వాడుకుంటూ నష్టం ఏం జరిగిందో దానికి అంచనా వేయాల్సి ఉంది. తర్వాత మనం ఎంక్వైరీ చేసుకుని మనం తెలుసుకుంటాం. అశ్వారావుపేటలనే కాదు పాతఖమ్మం జిల్లాల గట్టిగానే అరుసుకుందానా. భద్రాచలం కాడ గోదారమ్మ రువ్వడి పెరిగింది. అటు ఆదిలాబాద్ జిల్లాల ప్రాజెక్టులన్నీ నిండితే గేట్లు ఎట్లున్నాయని చెకింగ్ చేసిండ్రు. కాగజ్ నగర్ లో దంచితే రోడ్లన్నీ షెర్లైనాయి. అగో బండ్లు గిట్ల అన్ని మునిగినాయి. ఇండ్లకు నీళ్లొస్తే ఎత్తిపోస్తానికి చిన్న తిప్పల కాదు ఇంతింత గోదావరి వరద పెరుగుతాంది. కరకట్టలు ఎట్లున్నాయని ములుగు కలెక్టర్ సారు సూచొచ్చిండు. శానా జిల్లాలలో వాగులు వంగుతుండే వరకు ఊర్ల నడుమ తొవ్వలు బంద్ అవుతున్నాయి. బావుళ్లకు నీళ్లొచ్చుట్లా బొగ్గు తీసుడు ఆగింది. శ్రీరామ్ సాగర్ కు వరద చేరుతాంది. ప్రాణహిత నదిది జోరుంది.